నమస్తే. వర్గీకరణ అనేది ఒక సుదీర్ఘమైన పోరాట ప్రక్రియ. మాకు వర్గీకరణ జరగాల్సిన అవసరం ఉంది. కులాల వారీగా ఉపకులాలకు అన్యాయం జరుగుతుందని కూడా కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క అంశం తెరపైన ఉంది. ఇక తాజాగా సుప్రీంకోర్టు డైరెక్షన్ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అయితే అసెంబ్లీలో ఈ బిల్లు ప్రవేశపెట్టడం, ఆమోదం కూడా పొందడం జరిగింది. మరికొద్ది రోజుల్లో దీనికి చట్టంగా మారబోతుంది. ఈ నేపథ్యంలో కమిషన్ నివేదిక పైన కూడా కొంత అభ్యంతరాలు వచ్చాయి. అలాగే ఈ యొక్క చట్టం విషయంలో కూడా, అలాగే వర్గీకరణ విషయంలో, ఈ వాటాల పంపకం విషయంలో కూడా కొంతమంది ప్రోత్సహిస్తే కొంతమంది మాత్రం వ్యతిరేకించిన సందర్భం కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం మనతో పాటు దిగంబర్ కాంబ్లే గారు ఉన్నారు. జరుగుతున్న పరిణామాలపై ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వర్గీకరణకు మీరు అనుకూలమా వ్యతిరేకం అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా వ్యతిరేకము. అది భారత రాజ్యాంగ చట్టాలకు వ్యతిరేకం కాబట్టి నేను వ్యతిరేకం. ఏ రకంగా భారత చట్టాల ప్రకారం? సుప్రీంకోర్టు డైరెక్ట్ సుప్రీంకోర్టు విషయం, జడ్జిమెంట్ విషయం కంటే ముందు ఈ దేశంలో ఎస్సీ ప్రజలకు వచ్చినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో వాళ్ళ అంటరానితనాన్ని బేస్ చేసుకుని వచ్చింది. ఇచ్చే రిజర్వేషన్ జనకుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇది ఉమ్మడిగా ఎందుకు ఇచ్చిందంటే, అన్టచబుల్ కమ్యూనిటీస్ ఉమ్మడిగా ఉండి అన్టచబిలిటీ మీద ఫైట్ చేయడానికి ఐక్య పోరాటాలు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది ఒక రిజర్వేషన్ను ఉమ్మడి ఆస్తికి ఇచ్చిండు. అయితే ఇచ్చే టైంలో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ 300A చర్చలో మీరు చాలా స్పష్టంగా చూడవచ్చు, రానున్న కాలంలో పాలక కులాలు లేదా పొలిటికల్ పార్టీస్ వీళ్ళ మధ్య విభేదాలు సృష్టించి రాజకీయాలు చేసే అవకాశం ఉంది కాబట్టి నేను దీన్ని ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రాలకు అధికారం ఇవ్వను, కేంద్రానికి మాత్రమే అధికారం ఉంది, అది పూర్తి స్థాయిలో కేంద్రానికి అధికారం లేదు, ఆయా రాష్ట్రాల అభిమతం మేరకు మాత్రమే జరగాలని రిజర్వేషన్ జనకుడే చెప్తున్నప్పుడు దాన్ని నేనెట్లా మద్దతు ఇస్తానండి? వర్గీకరణను మద్దతు ఇవ్వడం అంటే బాబాసాహెబ్ను వ్యతిరేకించడం, బాబాసాహెబ్ విధానాలను వ్యతిరేకించడం, రాజ్యాంగ చట్టాలను వ్యతిరేకించడం అవుతుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ సంబంధించిన బిల్లు ఆమోదం విషయంలో ఒక ముందడుగు పడింది. ఈ వర్గీకరణ అనేది నిలబడుతుందా, కూలబడుతుందా? 100% కూలబడుతుంది. 2004లో కూలబడ్డది, ఇప్పుడు కూడా కూలబడుతుంది. ఎలా? సరే, రాజ్యాంగ చట్టాలకు వ్యతిరేకమైన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందాం. ఇచ్చిన జడ్జిమెంట్ను అయితే కమిషన్ ఫాలో కావాలి కదా. నేను ఒక విషయం అడుగుతానండి మీడియా సాక్షిగా. ఇది దాదాపు ఈరోజు 70 లక్షల ప్రజలకు జీవితాలకు సంబంధించిన రిపోర్ట్ కదా. దీన్ని పబ్లిక్ డొమైన్లో ఉంచకుండా మీడియా సమక్షంలో పబ్లిక్ డొమైన్లో ఉంచాలా, ప్రజాప్రతినిధులకు ఇవ్వాలా? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను చాలా క్లియర్గా గౌరవనీయ ముఖ్యమంత్రులు అడుగుతున్నా, షమీమ్ అఖ్తర్ అతనికి లవరా? ఇచ్చింది లవ్ లెటరా? 70 లక్షల ప్రజల జీవితాలను అత్యంత గోప్యంగా పెట్టి ఈ దొంగ చట్టం చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఎందుకు వచ్చింది? ఇంత గోప్యంగా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దీని మీద మేము ప్రశ్నిస్తున్నాం. ఈ కమిషన్ రిపోర్టే తప్పుల తడక. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి, మీడియా ముఖంగా మీరు కూడా ఛాలెంజ్ చూసిండ్రు. మన జర్నలిస్ట్ విఠల్ మాలలు దొంగలు, మాలలు మాఫియాలో ఉన్నారు. కారణం ఎందుకు? రిజర్వేషన్ను దోపిడీ చేసిండు అని అన్నారు. ఇప్పుడు షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ ప్రకారం 94,000 మంది ఎస్సీ ఎంప్లాయ్మెంట్ ఈ రాష్ట్రంలో ఉంటే మాదిగలు 46,000 మంది ఉన్నారు, మాలలు 36,000 మంది ఉన్నారు, మిగతా కులాలు 11,000 ఉన్నారు. ఎంపెరికల్ ప్రకారం, గౌరవ్ షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ ప్రకారం. ఇప్పుడు విఠల్ ఇదే ప్రెస్ మీట్ పెట్టి మాదిగలు దోపిడీదారులు, మాదిగలు మాఫియాలు అని అనగలడా? విఠల్ భాషలో మాదిగలు ఇప్పుడు దోపిడీదారులు, మాఫియాలు. పృథ్వీరాజ్ ఏమంటాడంటే డకాయిట్లు అని అన్నాడు. అన్నాడు ఆ పదాన్ని? మీ ప్రెస్ మీట్లో అన్నారండి, మీ ఛానల్లో కూడా వచ్చింది, నేను చూశాను. ప్రెస్ మీట్లో అన్నాడు మాలలు డకాయిట్లు అని అన్నాడు. ఇప్పుడు పృథ్వీరాజ్కి ఆ ధైర్యం ఉందా? మాదిగలే దోచుకున్నారు కదా, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వాడి దగ్గర ఉంది కదా, వాళ్ళ దగ్గర ఉంది కదా. పృథ్వీరాజ్ భాషలు ఇప్పుడు మాదిగలు డకాయిట్లా? రెండో విషయము, దళిత బంధువులు బెనిఫిషియరీ చూస్తే మాలలు 5,162 మంది ఉంటే మాదిగలు 14,316 మంది ఉన్నారు. అదేవిధంగా ల్యాండ్ పర్చేస్ స్కీమ్లో మాలలు 1,075 ఉంటే మాదిగలు 2,833 మంది ఉన్నారు. ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్లలో మాలలు 16,821 ఉంటే మాదిగలు 38,151 ఉన్నారు. నేనేమంటున్నానంటే
నేను కులాలకు వ్యతిరేకం కాదు కాబట్టి మేము మాల లీడర్ల మెన్నడూ కూడా మాదిగలను ఎప్పుడు దూషించలేదు. నేను మీ భాషలో అడుగుతున్నా, కృష్ణ మాదిగ మాలల్ని దోపిడిదారులు అన్నారు. ఇప్పుడు షమీమ్ అఖ్తార్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము ఇప్పుడు మాదిగలు దోపిడిదారుల కృష్ణ మాదిగ సమాధానం ఇవ్వాలి. కృష్ణ మాదిగ మాలల్ని దొంగలు అన్నాడు. ఇప్పుడు ఈ రిపోర్ట్ ప్రకారం మాదిగలే ఎక్కువ తిన్నారు కాబట్టి ఇప్పుడు మాదిగలు దొంగల అని కృష్ణ మాదిగ ఒకసారి పునరాలోచన చేయాలి. మాలలు తిన్నారు అని పృథ్వీరాజ్ నమ్మిండు, మాలల్ని డకాయితులు అంటే ఇప్పుడు మాదిగలే ఎక్కువ బెనిఫిట్ పొందిరు కాబట్టి ఇప్పుడు మాదిగలు డకాయితులు అని పృథ్వీరాజ్ అంటాడా? ఆయన భాషలో మాదిగలు డకాయితులే కదా. విఠలు మాలల్ని మాఫియాలు అన్నారు, ఎందుకు ఎక్కువ బెనిఫిషరీస్ వీళ్ళే అని అన్నారు. ఇప్పుడు విఠలు పరిభాషలో మాదిగల్ని మాఫియాలు అని విఠల్ అంటాడా? ఇప్పుడు మేమనాలనా? మాకైతే ఆ ఉద్దేశం లేదు, ఇంటెన్షన్ లేదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కృష్ణ మాదిగ అనే ఒక అబద్ధాల ఖోరు, అతడు పుట్టుకనే అబద్ధం, బతకంత అబద్ధం. ఆయన చేసినటువంటి అబద్ధపు ప్రచారాలను వీళ్ళు జర్నలిజంలో ఉండి కూడా అది తెలుసుకోకుండా అతని మాటల్లో మాత్రమే నమ్మి మాల ప్రజల మీద విద్వేషం ఏదైతే గక్కిండ్రో దానికి మాత్రం మేము సమాధానం ఇస్తున్నాం. ఇక రిపోర్ట్ అంటారా, ఇది జడ్జిమెంట్కు వ్యతిరేకంగా ఉంటే మేము డెఫినెట్గా తర్వాత ఎక్కడ వెళ్తాం? మాకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయకపోతే మేము ఎక్కడ వెళ్తాం? కోర్టుకి వెళ్తాం. డెఫినెట్గా ఆ రోజు కోర్టుకి వెళ్ళినాం, కోర్టులో నిలబడలేదు, ఆ వాదన నిలబడలేదు, ఆ రోజు సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు వ్యతిరేకంగా మీరు ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా రేపు కోర్టు కొట్టేస్తుంది. 100% ప్రభుత్వానికి ఈ కమిషన్ రిపోర్ట్కు వ్యతిరేకంగా మేము కోర్టులో ఛాలెంజ్ చేయబోతాం. 100% ఇది చట్టం నిలబడదు అని మేము మీడియా ముఖంగా తెలియజేస్తాం. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారమే, తీర్పు ప్రకారం మేము రాష్ట్రంలో కూడా వర్గీకరణ సంబంధించిన ఒక రిపోర్టు కూడా నివేదికను ఇచ్చాం, దానికి ఆమోదం వ్యక్తం చేసామని కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. మీరు కోర్టు నిబంధనకు వ్యతిరేకంగా ఉందని మీరు చెప్తున్నారు, ఒక కంక్లూజన్ చెప్పండి. నేను ఏమంటున్నానండి, మీరు గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి కానీ డివైడ్ చేసింది కదా. గ్రూపు 1లో మీరేమన్నారంటే అత్యంత వెనుకబడిన వాళ్ళు కొన్ని కులాలు యాడ్ చేసిండ్రు, వాళ్ళకు 1% అండి. ఏ యూనివర్సిటీలో చదువుకున్నాడండి ఈ ముఖ్యమంత్రి? ఏ యూనివర్సిటీలో చదువుకున్నాడు ఈ షమీమ్ అఖ్తార్? అసలే బెనిఫిట్ పొందినటువంటి వాళ్ళను గ్రూప్ 1లో వేసినావంటే వాళ్ళకు ఉన్నది, నేను వర్గీకరణ కంటే ముందు సపోజ్ నేను రెల్లి కులం అనుకోండి, వర్గీకరణ జరగడం కంటే ముందు నాకున్న అవకాశం 15, నాకున్న అవకాశం 15. అత్యంత నేను వెనుకబడ్డా, ఇప్పుడు నా అవకాశాన్ని 15 కంటే పెంచుతారా తగ్గిస్తారా? పెంచారు. మీరేం చేసిండ్రు? 1% చేసిండ్రు. మధ్యస్థంగా ఉపయోగపడిన వాళ్ళకు 9%, మధ్యస్థంగా బెనిఫిట్ పొందిన వాళ్ళకు, మధ్యస్థం కాదు రాష్ట్రంలోనే అత్యధికంగా బెనిఫిట్ పొందిన వాళ్ళు మాదిగలు, వాళ్ళకేమో 9%, మాళ్ళకేమో 5%. ఇది చట్టపరంగా లేదా సర్వే ప్రకారం చేసినటువంటి రిపోర్ట్ కాదు. ఇది ఆల్రెడీ దే ఆర్ మెంటల్లీ ఫిక్స్డ్. రేవంత్ రెడ్డి అక్కడ జడ్జిమెంట్ రాగానే అసెంబ్లీలో ప్రకటన చేస్తున్నాడు, మెంటల్లీ వాళ్ళు డిసైడ్ అయినరు మాదిగలకు ఇది చేయాలని. పొలిటికల్లీ బెనిఫిట్ కొరకు మాత్రమే ఈ చట్టం చేసిండు, చట్టానికి లోబడి చేయలేదు కాబట్టి ఎట్లా నిలబడుతుంది అంటారు? ఒకవేళ ఏ పర్సెంట్ వైజ్గా చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు? ఒకవేళ ఎట్లా ఈ 15% చేస్తే? మాలల తరపున నేను ఒకటి చెప్తున్నానండి, మేము ఆ రోజు కూడా వర్గీకరణకు వ్యతిరేకమని చెప్పలేదు. మేమేం చెప్పినాం, పార్లమెంట్లో చట్టం చేసుకోండి అని చెప్పినాం, దాని శాశ్వత పరిష్కారం. రెండో పాయింట్లో ఏం చెప్పినాం, ఇన్ కేస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను ఫాలో అయ్యేది ఉంటే, సుప్రీంకోర్టు ఏమందంటే సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడినటువంటి వాళ్ళ సరైన డాటాను సైంటిఫిక్ పద్ధతిలో సేకరించి, అనుభవదారుల డాటాను సేకరించి వెనుకబడిన వాళ్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో చెప్పింది. ఆ వెనుకబడిన వాళ్ళలో మాదిగలు ఉండవచ్చు, మాదిగలు అందరూ మాదిగలు బాగుపడలేదు, మాలల్లో అందరూ మాలలు బాగుపడలేదు. మాలల్లో ఉన్నటువంటి వెనుకబడిన వాళ్ళు, మాదిగల్లో ఉన్నటువంటి వెనుకబడిన వాళ్ళు, అసలు రిజర్వేషన్లనే ఇప్పటివరకు అందుకోనటువంటి వాళ్ళు, మిగతా కులాలకు చెందినటువంటి వాళ్ళు ఎవరైతే రిజర్వేషన్లకు ఇప్పటివరకు అందుకోలేదో వాళ్ళకు మొదటి ప్రాధాన్యత మీరు ఇచ్చుకోండి. 50% ఆఫ్ ది పంజాబ్ లాగా చేయండి, 50% ఆఫ్ ది రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చేయండి. మీరు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు? బస్ 100% సిద్ధంగా ఉన్నాం. త్యాగం చేయడానికి మేము సిద్ధం కాదు. ఇక్కడ మాల మహానాడు రిప్రజెంటేషన్లోనే ఒక నాయకుడు చాలా క్లియర్ రిప్రజెంటేషన్ ఏమిచ్చిండంటే, షమీమ్ అఖ్తార్ రిపోర్ట్ ఇదండి ఇది.
4% మాలలకు ఇవ్వండి, 4% మాదిగలకు ఇవ్వండి, 7% వెనుకబడిన కులాలకు ఇవ్వండి అన్నాడు. గొప్పతనం కాదండి? వీళ్ళలాగా మాకు 9 చాలది, 11 కావాలా, 13 కావాలా, ఒకడు అంటాడు నేనే 11 చెప్పినా. ఇదా మిగతా కులాలకు న్యాయం చేసి? ఒక మాలమానాడు నాయకుడు ఓపెన్గానే ఆయన పేరు మెన్షన్ చేయలేదు, చెప్తుండే దీంట్లో ఉంది, ఓపెన్గానే చెప్తున్నాడు వీళ్ళిద్దరు బెనిఫిట్ కమ్యూనిటీస్ కాబట్టి 4% ఇచ్చేయండి, 7% వెనుకబడిన మిగతా కులాలకు ఇచ్చేయండి అని అంటున్నాడు. గొప్ప ఆలోచన కాదండి? వీళ్ళదంతా దొంగ ఏడుపు, దోపిడీ ఏడుపు. ఇది చాలదట, 9 కూడా చాలదట, 11 కావాలట. ఇది మొత్తం ప్రపంచం ఇచ్చేయండి. ఇక చట్టాలు లేవు, చుట్టాలు లేవు, ఏం లేవు, మొత్తం ఏం చేయండి అంటే మొత్తం దోచేసుకొని 15% అతడికి ఇచ్చి పడేయండి. అయినా అతడు సాటిస్ఫై కాడు. నిజంగా ఇదే సందర్భంలో మాట్లాడతాను. మొన్న వర్గీకరణ అంశం తర్వాత ఆయన ప్రెస్ మీట్ ఇక్కడే నిర్వహిస్తూ మీరన్నట్టు మాదిగలకు అనుకూలంగా ఉందని మీరంటున్న నేపథ్యంలో ఆయనను స్వాగతిస్తూ ప్రారంభిస్తూనే కాంగ్రెస్ పార్టీ మాకు అన్యాయం చేసింది, నష్టం చేసింది, మళ్ళీ మాలలకు బెనిఫిట్ చేసేటట్టుంది, ఈ 9% మాకు పనిచేయదు, జనాభా ప్రాతిపదికన మాకు అన్యాయం జరిగిందంటూ మళ్ళీ అదే వర్షన్ మాట్లాడుతుంటే దానికి ఏం చెప్పదలుచుకున్నాను? నేనేమంటున్నానంటే, నేను గతంలో కూడా చెప్పిన, ఈ ప్రపంచంలోనే అతి గొప్ప సోషల్ సైంటిస్ట్గా వెలిసిండు కృష్ణమాదిగ. వాడికి చదువు లేదండి, బతుకంత అబద్ధాల బతుకు. షమీమ్ అఖ్తర్ చదువుకున్నాడు కదా, రేవంత్ రెడ్డి చదువుకున్నాడు కదా, వాడేదో చెప్తాడు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, డాటా ఏం చెప్తుంది, మీరు కలెక్ట్ చేసినటువంటి ఎంపిరికల్ డాటా ఏం చెప్తుంది, దాన్ని బేసిస్ చేసుకొని చేయాలి కదా. వాడు 11 అడుగుతాడు, 13 అడుగుతాడు, 15 అడుగుతాడు, ఉన్నాయన్నీ నాకే కావాలని అడుగుతాడు. చదువులేనాడు కదా, ఆయనకు లిమిటేషన్స్ ఉండవు. కనీసం సమాజం మీద అవగాహన ఉన్నవాడు అలాంటి మాటలు మాట్లాడు, ద్వేషపూరిత మాటలు మాట్లాడు, జడ్జిమెంట్ ప్రకారం వెళ్ళండి, అట్లా చట్టం చేయండి అని అంటాడు. ఇప్పుడు కృష్ణమాదిగ చేసే ఆర్గ్యుమెంట్లో అతను ఏంటంటే బీజేపీని మోస్తున్నాడు కాబట్టి ఇది న్యాయమైన చట్టం అని అన్నట్లయితే బీజేపీ ఎక్కడ తంతదో అని మేము రేవంత్ రెడ్డి అన్యాయం చేసినండి బీజేపీ సాటిస్ఫాక్షన్ చేయడానికి ఆ ప్రకటన చేయాల్సి వచ్చిందండి. తెలంగాణ వర్గీకరణకు ఆయన వ్యతిరేకిస్తూనే ఆంధ్రప్రదేశ్లో జరిగిన వర్గీకరణకైతే ఆయన మద్దతు ఇచ్చిన సందర్భం కనిపించింది. అక్కడ ఇచ్చిన పర్సెంట్ ఆ శాతాలు కూడా కరెక్టేనా, దానికి ఏం చెప్తారు? అది పూర్తిగా రాంగ్ శాతం అండి. మాదిగలో పాపులేషన్ అత్యంత తక్కువ ఉంటుంది అక్కడ. సెన్సస్ డిపార్ట్మెంట్లో బోలెడంత అవకతవకలు జరిగినాయి. మేము ఆల్రెడీ సెన్సస్ డిపార్ట్మెంట్ను రీచ్ అయినాం, వాళ్ళు రిటర్న్గా అంగీకరించారు ఇది తప్పు జరిగింది అని. మేము సెన్సస్ మీదనే కోర్టుకి వెళ్ళబోతున్నాం. ఎందుకంటే అసలు పాపులేషన్ పరంగా కొన్ని కాన్స్టిట్యుయెన్సీ వైజ్గా మేము పాపులేషన్ లిస్ట్ అవుట్ చేసినట్లయితే 1971లో మాదిగల పాపులేషన్ 1 లక్ష ఉన్నదనుకుంటే 2001 వచ్చేసరికి అది అమాంతంగా 15 లక్షలు అయిపోతుంది. మాలలు అక్కడ 3 లక్షలు ఉంటే మాలలు ఏమైపోతారంటే 1.5 lakhs అవుతారు, అంటే సగం తగ్గిపోతారు. సెన్సెస్లోనే ఒక పెద్ద తప్పు జరిగింది కాబట్టి ఆ సెన్సెస్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను బేస్ చేసుకుని చేస్తే మాదిగల సంఖ్య ఎక్కువ కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆయన హ్యాపీగా ఏమున్నాడంటే ఆడ మాదిగలు 3.2% కూడా లేరు, వాళ్ళకి 6% వచ్చింది, సంతోషమే కదా. ఇక్కడ ఆయన లెక్కల ప్రకారము మాదిగలు ఉన్నటువంటి శాతానికి తక్కువ వచ్చింది అంటున్నాడు. ఇది అంత శాతాల లొల్లి కాదండి. సుప్రీంకోర్టు ఇచ్చింది అత్యంత వెనుకబడినటువంటి వాళ్ళు, అది కూడా సైంటిఫిక్గా మీరు ప్రూవ్ చేయాలా. ఇతను సామాజికంగా వెనుకబడ్డాడు, ఆర్థికంగా వెనుకబడ్డాడు, ఇతను చదువుపరంగా వెనుకబడ్డాడు అని ప్రూవ్ చేస్తూ నేను అన్ని రకాలుగా బెనిఫిట్ పొందిన లాభపడ్డా అని ప్రూవ్ చేస్తూ నిరూపణ చేస్తూ లేనోడికి న్యాయం చేయాలా, ఉన్నోడికి కాస్త పోల్లో పెట్టాలా. ఇది సుప్రీంకోర్టు పాలసీ. మీరు పాలసీకి భిన్నంగా వెళ్ళింది కాబట్టి ఇక ఏపీలో అయితే నేను చెప్తున్నా కదా, అది అబద్ధపు లెక్కల్ని బేస్ చేసుకొని చేసింది కాబట్టి అక్కడ హ్యాపీ ఉన్నాడు, ఇక్కడ ఆయన హ్యాపీగా ఉన్నాడు. అది రీజన్. ఆయన జీవితం ఎప్పుడు హ్యాపీగా ఉండదులేండి, ఆయన జీవితమే అంత. ఇప్పుడు మళ్ళీ ఆడ వైఎస్ఆర్సీపీ మీద ఏడుపు స్టార్ట్ చేసేది. అసలు జగన్ చేతులు ఏముంది, ఏమైనా మిగిలిందా? 11 సీట్లతో ఆయన ఏం చేస్తాడండి? మద్దతు ఇవ్వాలంటూ రాజకీయ పరంగా చాలా రాజకీయ పార్టీలు ఈ విషయంలో తటస్థంగా ఉన్నాయి. ఏదో వైఖరి చెప్పాలంటుంది జగన్. ఇప్పుడు జగన్ వైఖరి ఏం చెప్తాడు, చెప్పి ఏం చేస్తాడు? చట్టం ఆగుతుందా? ఆయన ఏడవాలా, బతికే ఏడవాలా, ఏడుపు బతుకు కాబట్టి ఏడుస్తాడండి, వేరేదేం లేదు.
థ్యాంక్ యూ. మొత్తంగా వర్గీకరణపై జరుగుతున్న సందర్భంలో మాత్రం దిగంబర్ కాంబ్లే గారి యొక్క విశ్లేషణ ఇది. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.